హలో గైస్, ఇది నా ఫస్ట్ యూట్యూబ్ బ్లాగ్ అన్నమాట. మా అన్నకు తెలియదు ఇంకా నేను యూట్యూబ్ బ్లాగ్ షూట్ చేస్తున్నానని. అండ్ తన రియాక్షన్ ఎలా ఉండేది చూడండి మీరు. అండ్ మీరు కూడా ఎవరైనా బ్లాగింగ్ చేద్దామని ఆలోచిస్తూ ఉంటే మాత్రం ఇంకా లేట్ చేయకండి, స్టార్ట్ చేసేయండి. చూద్దాం తను వచ్చిన తర్వాత తన రియాక్షన్ ఎలా ఉంటుందో. మేము ఎక్కడికి వెళ్తున్నామో, ఏ పని మీద వెళ్తున్నామో మేము చెప్దాం. ఈ వీడియోలో కూడా చూపిస్తాను. 2000 years later. నీ పేరేంట్రా? వాట్ ఈస్ యువర్ నేమ్? అరే మాట్లాడరా అరే మాట్లాడరా. మేమైతే ఈ బండి మీద వెళ్ళబోతున్నాం అన్నమాట. మా దగ్గర ఇంకా వెహికల్ లేదు. అండ్ ఒక 4-5 years నుంచి ఈ వెహికల్ వాడుతున్నాడు మా అన్న. కొత్త బండి తీసుకోమని కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ETS 8 years గైస్, 4-5 years కాదంట, 8 years అంట. అండ్ ఇక్కడ కొంచెం నాయిస్ ఉండిద్ది. మేము కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. కాశ్మీర్ లోని మనకు అర్థం కావట్లేదు ప్రసాద్ గారు, ఎండలు అదిరిపోతున్నాయి ఇక్కడ. సన్ స్క్రీన్ అవేం వాడమన్నా మేము, నేచురల్ బ్యూటీ మాది. ఓయమ్మా చాలా చిన్న సెకల్ ఎవరా నీలా. ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ మా అన్న పనులన్నీ. పెట్రోల్ బండికి వెనకుంది పా అంటే కిలోమీటర్ తిప్పించి మళ్ళీ యూటర్న్ కొట్టుకొని బ్రిడ్జి కింద తీసుకెళ్తున్నాడు. ఎప్పుడు నేర్చుకుంటాడు మా అన్న. నేను చెప్పాల్సి వస్తుంది అన్ని కూడా. సైలెంట్ ఇప్పుడు కిలోమీటర్ వెళ్ళాలన్నమాట పెట్రోల్ బంక్ కోసం. మళ్ళీ మేము పెట్రోల్ లేదు బండిలో, ఆగిపోతే నెట్టుకుంటూ వెళ్ళాలి. టెక్నాలజీ. Hey, I've seen this one. This is a classic. ఇంకోసారి Technology. జస్ట్ ఇప్పుడే పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చాం. మన ఇండియన్ ఫ్లాగ్ చూడండి ఎంత మంచిగా ఎగురుతుందో. పెట్రోల్ బంక్ లో వీడియో షూట్ ఉండిద్దో లేదో. పెట్రోల్ బంక్ లో దగ్గర వచ్చామన్నమాట. పెట్రోల్ లేదు బండిలో. అండ్ కనీసం అండి జుట్టు సరి చేసుకుంటాను. మా అన్న అయితే ఇప్పుడు పెట్రోల్ కొట్టిస్తున్నాడు అక్కడ చూడండి. ఎందుకంటే లోపలికి వెళ్ళేది నేను పెట్రోల్ బంక్ దగ్గరగా ఎలా ఉండదు కదా, ఎందుకు మళ్ళీ వాళ్ళ చేత తీసుకోవడం అని చెప్పేసి నేను పక్క వచ్చేసాను. అండ్ ఇది మన ఇండియన్ ఫ్లాగ్ అక్కడ ఎగురుతుంది. ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది. ఇది ఇక్కడ హైవే దగ్గర అయితే వచ్చాం అనమాట. హైవే దగ్గర ఉన్నాం ప్రెసెంట్. బండి ఎక్కడ అయిపోయిద్దని భయం పుట్టింది అనమాట. మంచిదైంది, పెట్రోల్ బంక్ దాకా వచ్చింది బండి. పెట్రోల్ ఇంకా కొట్టిస్తున్నాడు. నాకు పెట్రోల్ బంక్ బాగా నచ్చింది. ఈ పెట్రోల్ బంక్ వచ్చేసి హిందుస్థాన్ పెట్రోలియం అనమాట. బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ మొత్తం. ఓకే, పెట్రోల్ అయితే కొట్టించాడన్న, అన్న బండి తిప్పుతున్నాడు. అండ్ ఇక వెళ్దాం, గుంటూరుకి వెళ్దాం. ఎక్కడ ఆకుండా గుంటూరుకి వెళ్ళి మాట్లాడుకుందాం. అండ్ అలాగే చూడండి అక్కడ గాలి లేదన్నమాట. గాలి బండిలో గాలి కూడా మెయింటైన్ చేయలేదు మా అన్న. గాలి అయిపోయింది బండిలో, అక్కడ గాలి కొట్టిస్తున్నాడు. అండ్ అలాగే గుంటూరుకి వెళ్ళిన తర్వాత పక్కాగా అక్కడ కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి అన్నమాట. మీకు కొన్ని ప్లేసెస్ చూపిస్తాను. అక్కడ స్పెట్స్ పెట్టుకుని ఓవర్ చేస్తున్నారు ఏంటనుకో, మాకు ఫుల్ ఎండ్ వస్తుంది, అందుకని స్పెట్స్ పెట్టుకున్నాను. ఈ వీడియో నార్మల్ గా ఫోన్ లో షూట్ చేస్తున్నాను. ఎలా అనిపించిందో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ చెప్పండి. ఎందుకంటే నేనేం మైక్ వాడట్లేదు, ఏం లేదు నా దగ్గర, అంత బడ్జెట్ కూడా లేదు ప్రెసెంట్. ఇది నా ఫస్ట్ బ్లాగ్ కాబట్టి ఫ్యూచర్ లో ఏమన్నా నేను యూట్యూబ్ నుంచి ఏమైనా సంపాదిస్తే అందులో నుంచి వచ్చిన ఇన్కమ్ మొత్తం నా ఎక్విప్మెంట్ కి అయితే యూజ్ చేస్తాను. మీరు కూడా బ్లాగింగ్ చేద్దాం అనుకుంటుంటే మాత్రం మీరు లేట్ చేయకండి, స్టార్ట్ చేసేయండి. చూడండి ఇప్పుడు నా దగ్గర ఏం లేవు, అయినా నేను స్టార్ట్ చేశాను. ఓకే అన్న, మా అన్న అయితే వాటర్ తాగడానికి పిలుస్తున్నాడు. అన్న వాటర్ తాగడానికి వెళ్తున్నాడు అనమాట. వెళ్దాం. వాటర్ మళ్ళీ దగ్గరలో ఉండవు వాటర్ ఎక్కడ కూడా. ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది, పెట్రోల్ బంక్ లో వాటర్ తాగేసి వెళ్ళిపోదాం. డబ్బులు లేవు కాబట్టి మన దగ్గర ప్రెసెంట్ అంతా ఇక్కడే తాగేద్దాం. బడ్జెట్ లో ఉండాలి ఏదైనా కానీ. అండ్ ఈ ప్లేస్ ఎంతమందికి తెలుసో కింద కమెంట్ చేయండి. గుంటూరుకు వెళ్ళే దారిలో ఈ ప్లేస్ ఉంది. నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. అలా మనం వెళ్తూ ఉంటే బాస్ మనకు కనిపిస్తారు. ఆయన్ని చూస్తే ఏదో తెలియని ధైర్యం, ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. ఈ ఊరి పేరు మీకు తెలిస్తే కింద కమెంట్ చేయండి. జస్ట్ ఇప్పుడే గుంటూరులో ఎంట్రీ ఇచ్చాం. ఇక్కడ రోడ్స్ అన్ని క్లీన్ చేస్తున్నారు. గుంటూరులో ట్రాఫిక్ చాలా ఉంది. పైన ఎండ కూడా బాగా పడుతుంది. ఈ ఎండకి చికెన్ 65 అయిపోతానేమో అనిపిస్తుంది ఇంటికి వెళ్ళేటప్పటికి. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే గుంటూరుకి అయితే వచ్చాము, కానీ మేము వెళ్ళాల్సిన షాప్ అడ్రస్ తెలియదంట అన్నకి. ఖచ్చితంగా ఈ ఎండకి నేను కళ్ళు తిరిగి పడిపోతానేమో అనిపిస్తుంది. ఇక్కడ ఒక బాబాయ్ ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి అడ్రస్ కనుక్కున్నాం. ఉదరే बिस्मिल्लाह की खिचड़ी भी है।
ఫైనల్గా మేము కరెక్ట్ అడ్రస్కి అయితే వచ్చాము. అన్న షాప్ లోపలికి వెళ్ళి ఏసీ బోర్డ్స్ అయితే ఇచ్చొస్తున్నాడు. షాప్ అతను 1ంటికి రమ్మని చెప్పారంట. సో పక్కనే ఉన్న మసీద్లో స్టే చేద్దామని ఫిక్స్ అయిపోయాము. ఎందుకంటే ఈ ఎండకి బయటికి వెళ్ళి తిరగలేము. మనకి ఇక్కడ తాగడానికి వాటర్ కూడా ఉన్నాయి. సో అందుకే ఇక్కడ స్టే చేద్దామని ఫిక్స్ అయిపోయాము. కొంచెం సేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి తర్వాత బయలుదేరతాము. టైం ఇప్పుడు 11:52 అవుతుంది. అన్న డీప్ స్లీప్లో ఉన్నాడు. నాకు నిద్ర రావట్లేదు. సో ఇందాక నేను మసీద్ లోపల వచ్చేటప్పుడు ఒకటి చూశాను, మీకు కూడా చూపిస్తాను రండి. ఇక్కడ వాటర్ లోపల ఫిషెస్ ఉన్నాయి. ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి. వచ్చిన వర్క్ అయితే కంప్లీట్ అయింది. అన్న పేమెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఏదైనా తినేసి ఇంటికి బయలుదేరాలి. మేము తినడానికి బస్ స్టాండ్ దగ్గర ఉన్న కార్తికేయ హోటల్లోకి వచ్చాం. ఇక్కడ అంబియన్స్ కూడా చాలా బాగుంది. ఏసీ రూమ్ కూడా ఉంది. మేము నార్మల్ వైట్ రైస్ అయితే చెప్పాం. ప్లేట్లో చాలా ఐటమ్స్ వచ్చాయి. లేట్ చేయకుండా లాగిద్దాం. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఎండు మిరపకాయ ఇది కదా जंपर में बम्पर. పెరుగు మాత్రం సూపర్ ఉంది. ఈ ఎండకి పెరుగు తింటే బాడీ కూల్ అయ్యిద్ది. కడుపు నిండా అన్నం తిన్న తర్వాత ఐస్ క్రీమ్ తినకపోతే ఎలా చెప్పండి. అందుకే ఐస్ క్రీమ్ తీసుకున్నా. ఐస్ క్రీమ్ మాత్రం చాలా బాగుంది. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను గుంటూరుకి. గుంటూరులో మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిద్దామని. కానీ ఈ ఎండకి నా బ్రెయిన్ నా మొబైల్ రెండు కూడా హీట్ అయిపోతున్నాయి. సరిగ్గా షూట్ చేయలేకపోయాను. ఇంత ఎండలో బండి హైవే పైన ఆపి ఫోన్ మాట్లాడుతున్నారు. అసలు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎండ దెబ్బకి ఎక్కడ పెట్రోల్ బంక్ ఉంటే అక్కడ ఆగి వాటర్ తాగుతున్నాం. ఇంకా ఫైనల్గా ఇంటి దగ్గరికి అయితే ఈ రోజు మాత్రం నాకు పట్టపగలే చుక్కలు కనిపించాయి. సో గైస్ నేనైతే ఫైనల్ గా ఇంటికి అయితే వచ్చాను అనమాట. ఎండ అయితే మామూలుగా పడట్లేదు. అసలు తలకాయ నొప్పిగా ఉంది. మాటలు కూడా రావట్లేదు. ఎండ ఆ రకంగా పడుతుంది. వాళ్ళ టైం చూస్తే 2 అవుతుంది. సో ఇప్పుడైతే వచ్చాను ఇంటికి నేను. అండ్ ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కింద కమెంట్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మరికొన్ని బ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. అండ్ తప్పనిసరిగా మీరు నేను ఈ బ్లాగ్లో ఏ మిస్టేక్ చేశానో కింద కమెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ టైం అవి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. అండ్ వాయిస్ ఎలా అనిపిస్తుంది అండ్ వీడియో క్వాలిటీ ఎలా అనిపిస్తుందో కూడా కింద కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.